ఆయన చేతిలో ఒక పత్రం ఏముండే అంటే ఏదో ఎంత పత్రం ఒకటి అంటే కలెక్టర్ కార్యాలయం ముందు మేమందరం కూడా పాత్రికేయ మిత్రులతోటి చేసుకునే విన్నపం ఏంటంటే, రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఈవేళ కుదేలైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం ఏర్పడింది. మా ప్రభుత్వంలో రైతు సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మన జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికనిచ్చి ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా నాయకత్వం ఇవాళ కలవబోతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈవేళ కాలువల్లో ఉన్నటువంటి పూడికల్ని యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూడికలు తీయాలి. అదేవిధంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరల్ని, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో తీసుకుని రైతాంగానికి మేలు చేయాలా. తర్వాత ఈవేళ ఉన్నటువంటి ఈ పామాయిల్కి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి మాట్లాడటం జరిగింది. పామాయిల్కి ఇచ్చేటువంటి టన్నుకి ఇచ్చేటువంటి ధరను పెంపొందించేటువంటి ఏదైతే పెరిగేటువంటి విధానం ఉందో దాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల దగ్గర సేకరిస్తున్నటువంటి ఈ మిషనరీ, పాత మిషనరీ పెట్టి ఈల్డింగ్ చాలా తక్కువ చూపించి ఇవాళ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి కొత్త మిషనరీని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. కీర్తి వెంకటరామప్రసాద్, కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ వారికి ఒక వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు పిగురుపాటి కుమారస్వామి గారు ఒక రూపొందించారు. అందులో భాగంగా ఇవాళ ఏలూరు కలెక్టరేట్ కూడా లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇందులో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వర్షాల వల్ల రైతు చాలా తీవ్ర నష్టానికి గురవుతున్నాడు. కనుక మంత్రులు కానీ అధికారులు కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి రైతు ఎంత నష్టపోయాడు, రైతుకు కలిగిన నష్టం ఏంటి, ఆ నష్టాన్ని మనం వెంటనే ఎలాగా సరిదిద్దగలం అని ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సత్వరమే నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అలాగే గత ప్రభుత్వం చూస్తే ఎక్కడా కూడా రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసింది. అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎక్కడా కూడా పంట కాలంలో బాగు చేయకపోవడం, పూడికలు తీగిపోవడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి నేటికి కూడా లేదు. కనుక యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలువని పూడికి తీసి చిట్ట చివరి రైతు వరకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే గతంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన వెంటనే ఫసల్ బీమా యోజన అని ఒక కార్యక్రమం వల్ల ప్రతి రైతు తన పంటని పూర్తిగా బీమా చేసుకుని ప్రకృతి వైపరీత్యాలు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చి పంట నష్టపోయినప్పుడు అతను పెట్టిన పెట్టుబడి ప్రతి పైసా కూడా వెనక్కి తిరిగి వచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొందించారు. ఎందుకనంటే ఈ దేశానికి రైతే వెన్నెముక అనే ఉద్దేశంతో. కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఆ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి
ఎవరికి చెప్పుకోలేక 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు తీసి పూర్తిగా ఆర్థికంగా నష్టపోయారు. కనుక ఈ రానున్న రోజుల్లో రైతుకి అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలని ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా అభ్యర్థిస్తుంది. అలాగే ఈ మన ఏలూరు జిల్లాలో 35 లక్షలు ఎగ్గొట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం వారు వెంటనే తేలుకొని మంత్రులు కూడా సంబంధిత మంత్రులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రైతులకు ₹1 కూడా నష్టపోకుండా ఆ నష్టాన్ని తిరిగి వచ్చే విధంగా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా అడుగుతుంది. అలాగే వ్యాప్తంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు 600 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 600 కోట్ల రూపాయలు కూడా బకాయి ఎక్కడా కూడా నిలిచిపోకుండా సత్వరమే యుద్ధ ప్రాతిపదికన వారి డబ్బు వారికి వచ్చేటట్టుగా చేయటం వల్ల రైతుకి ఆర్థిక భరోసా వచ్చి ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పంటల కాలంలో పెట్టుబడిగా ఉపయోగపడుతుందని భారతీయ జనతా కిసాన్ మోర్చా అనుకుంటుంది. కనుక వెంటనే ప్రభుత్వం తీసుకుని రైతుకి ఏ విధమైన నష్టం లేకుండా రైతు కంట కన్నీరు కాదు పన్నీరు కార్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని వెంటనే ప్రభుత్వం వారు తేరుకొని వారి కంట కన్నీరు కాదు పన్నీరు కార్పించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా కోరుకుంటుంది.